హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు జానూస్ లైఫ్ స్టైల్ ఛానల్కి. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా అందరూ ఇష్టంగా తినే చికెన్ దమ్ బిర్యానీ అయితే చేయబోతున్నాను. రాని వాళ్ళు కూడా ఫస్ట్ టైం బిర్యానీ చేయాలనుకున్న వాళ్ళు కూడా చేసేయచ్చండి. పక్కా కొలతలతోని చాలా పర్ఫెక్ట్గా మీరు కూడా ఇంతే కొలతలతో చేసుకోవచ్చు. అరకిలో చికెన్తోనే చేశాను. చాలా టేస్టీ అండ్ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు కూడా ఈ వీడియో చూసి చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలానే ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇచ్చి మీ సపోర్ట్ని అందజేయాలని కోరుకుంటున్నాను. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా 2.5 గ్లాసు బియ్యం తీసుకొని కడిగి నానబెట్టుకున్నాను. నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నానండి. మీ ఇష్టం, మీరు ఏదైనా తీసుకోవచ్చు. 1/2 కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి 1.5 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, 2.5 స్పూను కారం వేసుకొని 1.5 స్పూన్ ధనియా పౌడర్ వేసి 30 గ్రామ్స్ గరం మసాలా, 30 గ్రామ్స్ బిర్యానీ మసాలా, చికెన్ మసాలా కూడా వేసుకోవచ్చు. 150 గ్రామ్ పెరుగు వేసి పసుపు ఉప్పు వేసి ఫ్రైడ్ ఆనియన్స్ వేసి 2 మీడియం సైజు నిమ్మకాయ రసం వేసుకున్నాను. వేసి బాగా కలుపుకున్నాను. ఇలా ముక్కకు పట్టేటట్టు మసాలా మొత్తం ముక్కకు పట్టేటట్టు కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా మొత్తం బాగా కలిపి ఒకసారి టేస్ట్ చూసుకోవాలి. మనకి ఏదైనా తక్కువ అయితే ఉప్పు కారం పులుపు ఏదైనా తక్కువైతే వేసుకోవచ్చు. మళ్ళీ నాకైతే ఉప్పు తక్కువైంది. ఉప్పు వేసుకొని ఒక స్పూన్ వేసుకొని కలుపుకున్నాను. బాగా కలిపి దీన్ని ఒక గంట సేపు మనం మ్యారినేట్ చేసుకోవాలండి. మూత పెట్టి పక్కన పెట్టుకున్నాను గంట సేపు. స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద ఒక బాణలి పెట్టుకొని నా దగ్గర ఉన్న టేబుల్ స్పూన్తోని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని హోల్ రా మసాలా మొత్తం వేసుకున్నాను. లవంగాలు, దాల్చిన చెక్క, నల్ల మిరియాలు, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు అన్నీ వేసేసుకున్నాను. జాపత్రి ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకొని ఇందులోనే మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. చికెన్ గంట సేపు మ్యారినేట్ అయిందండి. నేను వీడియోలో ఎడిట్ చేయడం వల్ల మీకు అప్పుడే వేసినట్టు కనిపిస్తుంది. గంట సేపు మ్యారినేట్ అయిన తర్వాత నేను ఈ ప్రాసెస్ స్టార్ట్ చేశాను అనమాట. ఇలాగా బాగా కలిపేసుకొని కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. మగ్గించిన తర్వాత మూత తీసి కరివేపాకు, ఒక 2-3 చీల్చిన పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇందులోనే ఒక మీడియం సైజు టమోటా ముక్కలు కూడా వేసుకుంటున్నాను. మీరు ప్యూరీ ఉంటే ప్యూరీ కూడా వేసుకోవచ్చు. నేనైతే టమాటా చిన్న పీసెస్ లాగా చేసి వేసుకున్నాను. ఇలా బాగా కలిపి ఇంకొద్దిసేపు మగ్గించుకోవాలి. పక్కనే మనం పొయ్యి మీద ఇంకో బాణలీలో ఎసురుకు నీళ్లు పెట్టి అందులో ఉప్పు రా మసాలాలన్నీ వేసి అది ఎసురు కాగే వరకు మూత పెట్టి మరిగించుకోవాలన్నమాట. ఎసరు మరిగిన తర్వాత మనము ముందుగా నానబెట్టుకున్నాం కదా, ఆ బియ్యం వేసి ఉడికించుకోవాలి. మొత్తం రా మసాలా అంటే ఇక్కడ వేస్తున్నాను కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, లవంగాలు, మిరియాలు, ఇలాగా మరాఠీ మొగ్గ అవన్నీ వేసి మరిగించుకున్నాను. వాటర్ బాగా ఎసరు కాగుతుంది కదండి, వాటర్ బాగా మరిగిన తర్వాత ఇలాగ మనం మధ్య మధ్యలో ఇది కూడా మూత తీసి ఇలాగ అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇలాగ ఇది కూడా చూసుకుంటూ ఉండాలి. పక్కనే రైస్ కూడా ఉడుకుతుంది. రైస్ పర్ఫెక్ట్గా ఇలాగ వాటరు కాగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం వేసి ఇలాగా ఉడికించుకోవాలి. ఒక 80% కుక్ అయిపోవాలండి రైస్. చూడండి ఇలా వీడియోలో కనిపిస్తున్నట్టుగా 80% కుక్ అయిపోయింది. దీన్ని ఇందులో వేసేసి చికెన్ ఉడికించాను కదా, ఆ చికెన్ మగ్గించిన దాంట్లో వేసేసి ఇలాగా ఒక లేయర్ లాగా ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర అన్నీ వేసేసి ఇలా ఒక లేయర్ వేసేసాను. ఫస్టే అది క్లిప్ మిస్ అయింది, ఇంకొక లేయర్ అనమాట. ఇలా మిగిలిన రైస్ మొత్తాన్ని వేసేసి అందులోనే మళ్ళీ ఇలాగ సమానంగా చేసేసి అందులో మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర ఉంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి, బాగుంటుంది. నా దగ్గర లేదు, నేను వేసుకోలేదు. వేసుకున్నా ఒకటే, వేసుకోకపోయినా ఒకటే. మా ఇంట్లో అయితే మా పిల్లలు ఏరేస్తారని నేను వేయలేదు. ఇలాగ వేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే నేను ఫుడ్ కలర్ అయితే ముందే ఒక గిన్నెలో వాటర్లో ఇలాగ కలిపి పెట్టుకున్నాను. ఆ ఫుడ్ కలర్ కూడా ఇలా వేసుకున్నాను. ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చు, సాఫ్రాన్ వాటర్ అది మిల్క్లో వేసి కూడా వేసుకోవచ్చు. నాకు దగ్గర సాఫ్రాన్ లేదు, అందుకే నేను ఫుడ్ కలరే యూజ్ చేస్తున్నాను. రోజు యూజ్ చేయము కాబట్టి ఏం కాదు, హెల్త్కి కూడా అంత ప్రాబ్లం ఏమి ఉండదు. ఎప్పుడో ఒకసారే కదా, రోజు అయితే యూజ్ చేయకూడదు ఫుడ్ కలరు. ఇలాగా పెట్టి మూత పెట్టి కింద నేను పెట్టాను కదండి, ఇలాగా ఫస్ట్
పెనం పెట్టి దాని మీద బిర్యానీ ఇది పెట్టి దాని మీద నేను వాటర్, మనం వేడి చేసుకున్న వాటర్ ఉంటాయి కదా, అది పెట్టి మనం 20 మినిట్స్ దమ్ ఇవ్వాలన్నమాట. దమ్ ఇచ్చిన తర్వాత చూడండి బిర్యానీ ఓపెన్ చేశాను, చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇలా సర్వ్ చేసుకోవచ్చు, ఇంకా బిర్యానీ రెడీ అయిపోయినట్టే మనము తినేయచ్చు అనమాట. నేను గ్రేవీ కూడా చేశాను పక్కన, బిర్యానీకి గ్రేవీ కూడా ఉంటే ఇష్టంగా తింటారు మా ఇంట్లో అని చెప్పేసి, మా ఇంట్లో కంపల్సరీ గ్రేవీ కూడా ఉండాలి, అందుకని బిర్యానీకి చికెన్ గ్రేవీ కూడా చేశాను. ఇలాగా పర్ఫెక్ట్గా కుక్ అయింది, చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి బిర్యానీ. మీరు కూడా ఇదే కొలతలతో చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా ఇంట్లో అయితే అందరూ చాలా ఇష్టంగా తిన్నారు బిర్యానీ అయితే. మా బాబు కూడా చాలా నచ్చింది అనుకొని బాగుంది మమ్మీ అంటూ తింటున్నాడు. ఇంకా సండే బిర్యానీయే వండమని చెప్తారు మా ఇంట్లో అయితే. బిర్యానీకి ప్రాసెస్ చాలా కష్టంగా ఉంటుంది, చాలాసేపు పడుతుందని మనము చేయకుండా అట్లేమి ఉండదండి, చాలా ఈజీగా నేను ఈ వీడియోలో చేసినట్టుగా చేస్తే ఈజీగా చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది, అంత శ్రమ ఏమి ఉండదు. మీరు కూడా మీ పిల్లలకి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. బాయ్ బాయ్.